వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ మనవరాలు. ఇవాళ టేస్టీ బెండకాయ పులుసు ఎలా చేయాలో ప్రిపేర్ చేసుకుందామండి. నేను చూపిస్తాను నా స్టైల్ బెండకాయ ఎలా చేయాలో. చూసేద్దామా? అర కేజీ బెండకాయలని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా క్లాత్ తోటి తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను పెద్ద ముక్కలే కట్ చేస్తున్నాను, అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ. చింతపండు పులుసు కోసం చింతపండుని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. బెండకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. అప్పుడు కర్రీ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం తగినంత ఆయిలు, పోపు గింజల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియను, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయేలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. డయాబెటీస్ పేషెంట్స్ కూడా బెండకాయ తింటే ఆరోగ్యానికి మంచిది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. చిన్నపిల్లలకి బెండకాయ పెట్టడం అలవాటు చేయండి, జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఇంకా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా, లేకపోతే ఐరన్ డిఫిషియెంట్ ఉన్నా కూడా బెండకాయ అనేది తినాలండి, వీక్లీ వన్స్ అయినా అట్లీస్ట్. ఇప్పుడు చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకొని తగినంత కారం, తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పులుసు అనేది మరిగిన తర్వాత బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి బెండకాయ పులుసు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అమ్మ ఎప్పుడూ కూడా బెండకాయ ఫ్రై కాకుండా పులుసే చేసేది మా చిన్నప్పుడు. ఎప్పుడూ కూడా టేస్ట్ అనేది బాగుంటుంది, ఇంకా ఆరోగ్యానికి కూడా పులుసు అనేది మంచిదని చెప్పి ఇప్పుడు పులుసు అనేది దగ్గరగా అవుతోంది, చిక్కబడుతుంది. 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ జీలకర్ర పౌడరు, 1 స్పూన్ మెంతు పౌడర్ అనేది వేసుకోవాలి. ఆ మెంతు పౌడర్ వేయడం వల్ల పులుసు అనేది టేస్ట్ ఉంటుందన్నమాట. ఏ పులుసు కర్రీలో అయినా కూడా మెంతు పౌడర్ వేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. కొద్దిగా దగ్గరికి అయ్యాక కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి. కుక్ అవ్వాలి, అప్పుడే పులుసు అనేది చిక్కబడుతుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.